అసలు సంక్రాంతి అంటే ఏం చెయ్యాలరా? సరే మన సార్ని అడుగుతాం, మనకు తెలియదు కదా. సార్ 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 ఏరా అందరూ ఈరోజు ఇలా వచ్చారు? సార్ రేపు సంక్రాంతి ఏం చేయాలి? పిల్లలు మీ అందరూ చెప్తాను వినండి. సంక్రాంతి రోజున మీరందరూ సూర్యకిరణాలు భూమి మీద పడకముందే, అనగా సూర్యోదయం రావకముందే మీరంతా నిద్ర లేవాలి. తర్వాత మీరంతా స్థలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పెద్దవారైన మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. అర్థమవుతుందా? సార్ తర్వాత ఏం చేయాలి? తర్వాత మీరందరూ కలిసి భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి మంట దగ్గర భోగి పిడకలు వేసుకోవాలి. తర్వాత మీకోసం మీ పెద్దవారు ఎంతో ప్రేమతో అరిసెలు, బూరెలు, చెక్కిడాలు, జంతుకులు ఇవన్నీ వండుతారు. ఇవన్నీ మీరు ఎంతో ప్రేమతో తినాలి. చేస్తాం సార్. సంక్రాంతి అంటే ఏంటి సార్? సంక్రాంతి అంటే ఒక పండగ మాత్రమే కాదమ్మా, మన తెలుగువారి ఐక్యతకి, ప్రేమకి, మన సంస్కృతికి ఒక చిరునామానే మనకు చెప్పాలి. ఆ ప్రతి ఊర్లోనూ కూడా హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ రోజున మీరు అందరూ కలిసి ఆనందంగా గడపండి. సరేనా పిల్లలు? వెళ్తారా?